ఇంకేమీ మాటలు లేవు. ఏమండి, 4 రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి సమాధిలోంచి బయటకు వస్తూ ఉంటే ఆ వస్తున్న సీన్ చూసి ఏమి ఫిలాసఫీ మాట్లాడాలి, ఎంత సంతోషించాలి, దేవుణ్ణి ఏమని పొగడాలి? ఏమండి, అక్కడ ఇంకా ఏమి లేవు, మాటలు లేవు, ఎక్స్ప్రెషన్ లేదు, కంప్లీట్ సైలెన్స్. నేను అనుకుంటున్నాను మనుషులందరూ కూడా షాక్లోకి వెళ్ళిపోయారు అనుకుంటున్నాను. ఇక మనుషులకి ఇంకా బ్రెయిన్ ఇంకా పనిచేసే అవకాశము లేదు. హ్యూమన్ బ్రెయిన్. దెర్ వర్ నో వర్డ్స్, దెర్ వర్ నో సాంగ్స్, దెర్ వాజ్ నో డిస్క్రిప్షన్, కంప్లీట్లీ సైలెంట్. దట్స్ ఆల్. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఏ భాష వాడతారండి, ఏ లాంగ్వేజ్ వాడతారండి, ఏ టెర్మినాలజీ వాడతారండి, ఏ ఫిలాసఫీ మాట్లాడతారండి, ఏమి కవిత్వం వాడతారండి? ఇక భాష మోగపోయింది. ద లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ బికేమ్ టోటల్లీ వీక్. దేవుని బిడ్డలారా, సైలెన్స్. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం ద్వారా కూడా లాజరు పునరుత్థానం దగ్గర జనాలు ఎలా సైలెంట్ అయిపోయారో, యేసు మరణము నుండి లేచుట ద్వారా మిగిలినటువంటి ఇజమ్స్ అన్నింటినీ కూడా సైలెన్స్ చేసి పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. There are many isms in this world. Jainism, Buddhism, Hinduism, and Shintoism, రకరకాల ఇజమ్స్ ఉన్నాయి. అంటే పండితులు ఉన్నారు, ఉద్దండ సైంటిస్టులు ఉన్నారు, తత్వశాస్త్రజ్ఞులు ఉన్నారు. యేసు పునరుత్థానం అవగానే ఫింగర్ ఆన్ ద లిప్, సైలెన్స్. నేను తత్వశాస్త్రజ్ఞుడిని, సైలెన్స్. యేసు మృతుల్లోంచి లేచాడు. నేను పండితుడిని, సైలెన్స్, ఫింగర్ ఆన్ ద లిప్. ఇంకెవరికి సైలెన్సే తప్ప మాట అవకాశం లేదని చేతంటే యేసు మరణమును గెలిచి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును.